రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి దేశంలోనే రికార్డు సృష్టించామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. తన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని అన్సార్పల్లి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఇక ఎల్లారెడ్డిపల్లె గ్రామాల పరిధిలోని 34 ఎకరాల్లో 22 రకాలకు చెందిన 25,000 మొక్కలు నాటడం సంతోషకరమని అన్నారు. ఈ వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కనీసం 2 మొక్కలు అరువైన చోట నాటి సంరక్షించాలని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలోని ఇందల్వాయి రేంజ్లో మరి అంసాన్పల్లి లోలం ఎల్లారెడ్డిపల్లి సంబంధించినటువంటి ఏరియాలో వీటిలో మరి దగ్గర 34 ఎకరాలలో 25,000 చెట్లు, అది కూడా 22 రకాలు. దాంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మద్ది, తుమ్మ, ఇవన్నీ వేప, తర్వాత పండ్ల చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ఈ వన మహోత్సవంలో భాగంగా పాల్గొని మరి చెట్లు నాటడం జరిగింది. సో చెప్తా ఉన్నారు, ఈ వర్షాకాలంలో ఇవన్నీ కూడా నాటుకొని మనం కాపాడుకుంటే భవిష్యత్తులో మంచిగా మారుతాయని చెప్పి అంటా ఉన్నారు. చాలా సంతోషం. ఇవాళ ఏంటంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. మరి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అందరి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు హరితహారంలో వేస్తే మరి ఎన్నిసార్లు 5 సార్లు పెట్టిందో 5 సార్లు చెట్లు ఎండిపోవడం ఏదో రకంగా అది కొంత అనుకున్నంత రిజల్ట్ రాలేదు. నేను కూడా వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ నాటిన మొక్క వృక్షమైనప్పుడే దానికి ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.